దక్షిణ భారతదేశ యాదవ ప్లీనరీ సమావేశం. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి టీం నాంపల్లి మండలం అధ్యక్షుడు మేకల రాములు యాదవ్. ఉండాలి, అందరూ పైకి రావాలి. ఎవరున్నా మన ఏ పార్టీలో వాళ్ళని సాగించే గుణం కావాలి. కాబట్టి మీ అందరితో మనం చేసినట్టు ఇంకే రాష్ట్రాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని మా జిల్లాల చుట్టూలకు అందరికీ అభినందిస్తూ మీరందరూ పైకి రావాలని ఆ భగవంతుడు. ఇప్పుడు అన్న షాద్నగర్ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు మన సంఘాన్ని ఇస్తూ మనం కాపాడుకుంటారు కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు దూరిమెట్ల బాలరాజు యాదవ్ గారిని ఎక్స్ షిప్ అండ్ గోట్ చైర్మన్ గారిని, మరి యంగ్ అండ్ డైనమిక్, మరి మాటల తూటాలు బుల్లెట్ల పనితనం కూడా అదే విధంగా ఉంటది, మన యాదవ్ సాధారణంగా ఆహ్వానిస్తూ ప్రసంగించాల్సిన కోరుతున్నాను. ఒకసారి అందరూ కూర్చోండి. వేదిక మీద ఉన్న పెద్ద కింద ఉన్నవాళ్ళు, వేదిక కింద ఉన్నవాళ్ళు, ఈ సభ ఉద్దేశం, సభ యొక్క కార్యక్రమం యొక్క వివరాలను కూడా కొన్ని సందర్భంలో మమ్మల్ని పిలిచి ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం యొక్క శ్రీకృష్ణ రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం తీసేయాలనేది ఒక కరేడు విద్య ఉద్యమం. ఒక ఎవ్వరికి ఆపదొచ్చినా మరి వెన్నుండే నాయకుడు, ఒక గొప్ప నాయకుడు. అన్నా నిజంగా మీకు శిరస్సు వంచి నమస్కారాలు. ఎందుకంటే ఇవాళ ఆ శ్రీకృష్ణ కావాడే నిన్ను పుట్టించిండు. ఈ జాతి పేద బడుగు బలహీన వర్గాలకు ఇవాళ సేవ చేసే భాగ్యం కల్పించిండు. మామూలు వ్యక్తివి కాదన్నా, కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా మరి కరేడు ఉద్యమంలో పోలీసులు వేలాది పోలీసులు అడ్డుకున్నా, మరి ఫారెస్ట్ చెట్ల మధ్య నుంచి మరి ఆయనకు ముళ్ళు గుచ్చుతాంటే కూడా, రక్తాలు ఎల్లుతాంటే కూడా వెనుదీరని వీరుడు. నిజంగా యాదవ జాతి వీరుడు. ఈ స్టేజ్ పైకి అందరు రాకుండా ఓన్లీ విఐపీ మాత్రమే. దయచేసి కొంచెం స్పేస్ ఇవ్వండి విఐపీలకు. కొంచెం వెడల్పు, విఐపీలు అందరూ వెడల్పు ఉంటే అందరూ కొంచెం దయచేసి కొంచెం తిననా. ఈ డైరీలు మీ అందరికీ ఫ్రీగా మన బీసీవై జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రన్న మన అందరికీ ఇస్తుండ్రు. మీరందరూ కూడా మరి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సింది. జరగాలి ప్లీజ్, జరగాలి. అరే కొంచెం జరగాలి. మీరు మధ్యాహ్నం మధ్యాహ్నం డిస్టర్బెన్స్ చేస్తే కొంచెం జరగాలి. దయచేసి స్టేజీ పైన ఉన్న వారందరూ కూడా సంశయాన్ని పాటించాలని కోరుచున్నాము. దయచేసి ముందర ఎవరైతే ఫోన్లతోటి సెల్ఫీలు తీస్తున్నారో, ఫోటో తీస్తున్నారో మీరు కూడా కొద్దిగా పక్కా జరిగితే ఫోన్లతో తీసే వాళ్ళందరూ కూర్చోవాలని కోరుచున్నాము. స్టేజ్ పైన యాదవ్ సోదరులందరూ కూడా
దయచేసి కృష్ణం వందే జగద్గురం. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్దలు మేకల రాములన్న అధ్యక్షతన ఈరోజు హైదరాబాద్ లో దక్షిణ భారత యాదవ ప్లీనరీ సమావేశానికి విచ్చేసిన అతిరథ మహారథులకు, ఈ కార్యక్రమానికి నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఆత్మీయులకు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడము, పెద్దలను, ఆత్మీయులను, కుటుంబ సభ్యులందరినీ కలవడము చాలా ఆనందంగా ఉంది. సమస్యల పైన పోరాటమైనా, ప్రజా ఉద్యమాలైనా చేయాలంటే మామూలుగా విద్యార్థులు, యువత ముందు ఉంటారు. వాళ్ళకంటే కూడా 10 రెట్లు ఉత్సాహంతో ముందుకొచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఎవరైనా ఉన్నారు అంటే అది మన మేకల రాములన్న. మనం గతం అనేక సంవత్సరాలుగా చూస్తున్నాము. కేవలము తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాదు, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా అలాంటి పోరాట యోధుడి నాయకత్వంలో ఈరోజు కేవలం ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించి కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న జాతిని అంతటినీ కూడా ఐక్యం చేసి, చైతన్యం తీసుకొని వచ్చి భవిష్యత్తులో మన హక్కుల సాధన కోసం, అధికారం కోసం చేసే పోరాటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న రాములన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో అన్న చేసే కార్యక్రమాలకి, పోరాటానికి, ఉద్యమానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, మామూలుగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమాలకి కానీ, ఇలాంటి చైతన్యం పరిచే వేదికల వద్ద కానీ నన్ను ఆహ్వానించినప్పుడు చాలా మంది మన యాదవ పెద్దలే నాకు సలహాలు ఇస్తుంటారు. అంటే నా మంచి కోరే అనే ఆలోచనతోటే సలహాలు ఇస్తుంటారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మీరు ఒక కులానికి, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడము ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించుకోండి అనేలాంటి సలహాలు ఇస్తుంటారు. మనం ఎప్పుడు ఉంటాం కదా రవి అన్న, ఈ సైడ్కి వెళ్ళాలి, కొంచెం సైడ్కి వెళ్ళాలి. దయచేసి అందరూ నిదానంగా అందరూ ఫోటో తీయించుకోండి. మింద పడదండి దయచేసి. అందరికీ అవకాశం ఉంటుంది. నిదానంగా నవీన్ అన్న ఒక టైగర్, హైదరాబాద్ బాద్షా శ్రీ నవీన్ అన్న, हमारा హైదరాబాద్ का बादशाह నవీన్ కుమార్ యాదవ్ గారు ఒక టైగర్. నిదానంగా అందరూ ఫోటో అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు నిదానంగా ఫోటో తీయించుకోండి. ప్రతి ఒక్కరు నిదానంగా ప్రతి ఒక్కరు ఫోటో చిన్న